బ్యాక్ టు అనశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బోధనా పద్ధతుల గురించి. అసలు ముందు బోధన అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. బోధన అనేది ఉపాధ్యాయుడు చేపట్టే ప్రక్రియ. బోధన అర్థవంతంగా ఉంటేనే అభ్యాసకుడు తగిన శ్రద్ధతో విషయాన్ని నేర్చుకోగలుగుతాడు. ఇక్కడ ఫిలిప్స్ జాక్సన్ అనే విద్యావేత్త ప్రకారం బోధనని 3 రకాలుగా వర్గీకరించారు. బోధనా పూర్వక దశ. దీని అర్థం ఏంటి అంటే బోధన పూర్వక దశను ప్రణాళిక రచించుకునే దశ లేదా తయారీ దశ అని కూడా అంటారు. ఉపాధ్యాయుడు తను ఏం చెప్పాలదలుచుకున్నాడో ఆ పాఠ్యాంశం సంబంధించి పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. అది ఈ దశ. రెండవ దశ బోధన నిర్వహణ దశ. ఈ దశలో బోధన అభ్యాసన జరుగుతుంది. ఉపాధ్యాయుడు తను తయారు చేసుకున్న పాఠ్య ప్రణాళికను చక్కటి ప్రణాళిక ద్వారా కావ్య రూపంలోకి తీసుకొచ్చే దశే బోధన నిర్వహణ దశ. మూడవ దశ బోధనానంతర మూల్యాంకన దశ, చర్యాంతర దశ. ఉపాధ్యాయుడి దశలో తాను అనుకున్న లక్ష్యాలు సాధించాడా లేదా అని మూల్యాంకనం చేసుకుని దానికి అనుగుణంగా తన బోధనా పద్ధతులు మార్పు చేసుకుంటాడు. బోధన అంటే తెలిసిన వ్యక్తికి తెలియని వ్యక్తి మధ్య జరిగే ఒక పరస్పర చర్య. బోధన ఒక శాస్త్రం, ఒక కళ అని కూడా పిలవచ్చు. దీనిని అభ్యాసన ప్రక్రియలు ఎలా ఉంటాయి అంటే ఎవరు బోధించాలి అంటే ఉపాధ్యాయుడు బోధించాలి. ఎవరికి బోధించాలి? ఎవరికి చెప్పాలి? విద్యార్థికి చెప్పాలి. ఎందుకు బోధించాలి? ఆశయాలు లక్ష్యాలు సాధించుకోవడానికి. ఎప్పుడు బోధించాలి? విద్యార్థికి ప్రేరణ ఉన్నప్పుడు బోధించాలి. ఎక్కడ బోధించాలి? తరగతి గదితో పాటు సమాజంలోని వనరులను ఉపయోగించుకొని ఎలా బోధించాలి? ఎలా బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేవే బోధనా పద్ధతులు. అనేక విద్యావేత్తలు రకరకాల వివిధ పద్ధతులను రూపొందించారు. అందులో మొదట జర్మనీ దేశానికి చెందిన ప్రోబెల్ క్రీడా పద్ధతిని రూపొందించారు. ఇటలీ దేశానికి చెందిన మరియా మాంటిసోరీ పద్ధతిని, అమెరికా దేశానికి చెందిన విద్యావేత్త జాన్ డ్యూయి అనుభవం ద్వారా విద్య, రష్యా దేశానికి చెందిన వైగాట్స్కీ నిర్మాణాత్మక అభ్యాసంను రూపొందించారు. తర్వాత చేద్దాము. అందులో మొదటి ప్రశ్న, పిల్లలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి వారు మొక్కల నుంచి వచ్చే పుష్పాల సౌరభావాన్ని ఆస్వాదించేటట్లు చేయాలని అభిలాషించిన వారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం ప్రోబెల్. తర్వాత విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులను మెరుగుపెట్టి పిల్లలను దైవ స్వరూపులుగా తీర్చిదిద్దాలని ఎవరు కోరుకున్నారు అంటే దానికి సరైన సమాధానం ప్రోబెల్. పిల్లలు స్వభావరీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చు అని విశ్వసించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం ప్రోబెల్. కిండర్ గార్డెన్ విధానానికి ఏ సూత్రం ఆధారం అంటున్నారు? దానికి సరైన సమాధానం కృత్యాలను స్వయంగా నిర్వహించడం. ప్రోబెల్ కిండర్ గార్డెన్ విధానం భావనను ఏ పుస్తకంలో పొందుపరిచారు అంటున్నారు? ఆ పుస్తకం పేరేంటంటే ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్. మాంటిసోరీ పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదు, అది విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి గిజుభాయ్. ఏ విధానం శాస్త్రీయ ప్రపంచానికి సంబంధించిన నూతన సత్యాలను ప్రతిపాదించడంతో పాటు ఈనాటి సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారాలను చూపిస్తుందని గిజుభాయ్ అభిప్రాయం. దానికి ఏంటి అంటే మాంటిసోరీ పద్ధతి. పిల్లల జ్ఞానేంద్రియ శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి ఏది అంటే మాంటిసోరీ పద్ధతి. శాస్త్రీయ దృక్పథానికి పెద్దపీట వేసిన విధానం ఏంటి అంటే మాంటిసోరీ పద్ధతి. మాంటిసోరీ విధానం ప్రకారం పాఠశాల, ప్రదర్శనశాల. మాంటిసోరీ విధానంలో బోధన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఉపకరణలను ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం ఉపదేశాత్మక పరికరాలు. బాలలు కాల నిర్ణయ పట్టికతో పాటు పాఠ్య ప్రణాళికలనే సంఖ్యలకు దూరంగా ఉంటారు అంటే దానికి సరైన సమాధానం మాంటిసోరీ పద్ధతి. ఏ విధానంలో విద్య జీవితాంత ప్రక్రియ
ప్రాజెక్ట్ పద్ధతి. ఏ విధానాన్ని అనుసరించి పాఠశాలలో సామాజిక దృక్పథం, సామాజిక స్పృహ పెంపొందించడం జరుగుతుంది అంటే దానికి సరైన సమాధానం మాంటిసోరీ. ఏ విధానంలో పాఠశాలలోని విద్యార్థులందరూ ధనిక పేద తేడా లేదు సమానులే అని అంటున్నారు అంటే దానికి సరైన సమాధానం మాంటిసోరీ పద్ధతి. దేశ కాలాలు అవసరాలకు అనుగుణంగా మార్పులకు చేర్పులకు వీలైన పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం మాంటిసోరీ పద్ధతి. ఏ పద్ధతిలో ఉపకరణలు ఇంద్రియ వికాసం, శబ్దజ్ఞానం, భౌతిక వ్యాయామం, ప్రకృతి పరిచయం మొదలైన వాటిని విద్యార్థులకు సమకూరుస్తాయి అంటే దానికి మాంటిసోరీ. ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారా జరిపే బోధన మంచి సత్ఫలితాలనిచ్చి విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతుందని నొక్కి చెప్పిన విద్యా కమిషన్ ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి జాతీయ విద్యా విధానం. ఏ విధానంలో విద్యార్థులకు అనుభవాల కల్పన చాలా ముఖ్యం అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి కృత్యాధార పద్ధతి. విద్యార్థుల శారీరక మానసిక శక్తులను మేల్కొల్పి వారికి స్వయం అధ్యయనశీలుగా మార్చడానికి తోడ్పడే పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతి. ఏ విధానం ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మకతను సాధించడానికి ఎంతగానో తోడ్పడుతుందని విద్యావేత్తల అభిప్రాయం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసేసి కృత్యాధార బోధన. ఒక ఉపాధ్యాయుడే పలు తరగతి బోధన. ఒక ఉపాధ్యాయుడే పలు తరగతులు బోధన చేయవలసి వస్తే దాన్ని ఏమంటారు అంటే బహుళ తరగతి బోధన అని అంటారు. దేనిని అంటారు అంటే దానికి సరైన సమాధానం నియోజన పద్ధతి అని దేన్ని అంటారు అంటే దానికి సరైన సమాధానం డాల్టన్ పద్ధతి సరైన సమాధానం. డాల్టన్ పద్ధతి మొదటి అనుసరించిన విద్యావేత్త ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి హెలెన్ పార్క్ హారెస్ట్. విద్యార్థుల వైయక్తిక భేదాల కారణంగా వారు చదువులో వెనకంజలో ముందుండటం జరుగుతుందని విశ్వసించిన విద్యావేత్త ఎవరు అంటే దానికి సరైన సమాధానం హెలెన్ పార్క్. భేదాల కారణంగా వారు చదువులు వెనకంజలో ముందుండడం జరుగుతుందని విశ్వసించిన విద్యావేత్త ఎవరు అంటే హెలెన్ పార్క్ హారెస్ట్. ఏ విధానంలో అన్ని పాఠ్యాంశాలపై నియోజనాలు సిద్ధం చేసి విద్యార్థులకు అందిస్తారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రాజెక్ట్ డాల్టన్ పద్ధతి. ఏ పద్ధతిలో విద్యార్థులందరూ సక్రియాత్మక భాగస్వాములు అవుతారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి చర్చా పద్ధతి. సాధారణంగా ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు ఏ అధ్యయనానికి 1 గంట సమయం కేటాయిస్తారు అంటే దానికి సరైన సమాధానం పర్యవేక్షణాత్మక అధ్యయనం. ఏ విధానం అమలు చేయడానికి తరగతి గదుల్లో మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి అంటే దానికి సరైన సమాధానం పర్యవేక్షణాత్మక అధ్యయనం. పద్య బోధనకు ఉత్తమ పద్ధతి ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం పూర్ణ పద్ధతి. పద్యాన్ని మొత్తం తీసుకొని బోధించడాన్ని ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్ణ పద్ధతి. ఉపాధ్యాయుడు నూతన పదాలకు అర్థాలను ఏ పద్ధతిలో చెప్పాలి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి వాక్య ప్రయోగ పద్ధతి. అప్పుడే గుర్తుంటుంది త్వరగా పిల్లలకు కూడా. ఉపాధ్యాయుడు సందులు, సమాసాలు బోధించేప్పుడు ఏ పద్ధతిని అనుసరించాలి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఉదాహరణ పద్ధతి. పద్యంలోని కవితా శిల్పం, రసం, పాకం, అలంకారం, ధ్వని విశేషాలను బోధించడానికి తోడ్పడే పద్ధతి ఏది అంటే దానికి సరైన సమాధానం ప్రశంసా పద్ధతి. బోధనా సోపానాలలో ప్రధాన సోపానం ఏంటి అంటే ఇది అందరికీ తెలుసు, ప్రదర్శనం. విద్యార్థులలో అభ్యసన పునర్బలానికి ఉపయోగపడే సోపానం ఏంటి అంటే దానికి సరైన సమాధానం గైహికం. ఉపాధ్యాయుడు
పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రవచన పద్ధతి. ఈ పద్ధతిలో గద్య బోధన విద్యార్థులకు అంతగా ఉపయోగకరం కాదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రవచన పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకు ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు సాధించాడో తెలుసుకోవడానికి దేని చేపట్టాలి అంటే దానికి సరైన సమాధానం పునర్విమర్శ. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి భాషా స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏంటి అంటే వర్ణాత్మక వ్యాకరణం. భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో వివిధ మార్పులు పరిణామాలు గుర్తించి వివరించే వ్యాకరణం ఏంటి అంటే చారిత్రక వ్యాకరణం. ఇది అండి ఈరోజు బోధనా పద్ధతుల గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్.